మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై అంకాపూర్ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి గురిడిరెడ్డి సంఘం గురించి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలని అన్నారు. గ్రామ కమిటీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని చెట్టుకు కట్టేసి కొట్టామని ఎవరో చెప్పారో జీవన్ రెడ్డి నిరూపించాలని తెలిపారు. జీవన్ రెడ్డికి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మతి భ్రమించిందని అంకాపూర్ గ్రామస్తులు ఆరోపించారు. ఆయన మా ఊరివాడు కాడు, మా ఊళ్ళో పెట్టలే, మా ఊళ్ళో పుట్టలేడు, పెరగలేడు. రాకేష్ రెడ్డి గారిని చెట్టు కట్టేసి కొట్టిరన్నది అబద్ధము. ఒకవేళ ఇట్లా అబద్ధాలు ఆడితే ఆయననే చెట్టు కట్టేసి చెప్పులు మెడలేసి కట్టేసి శిక్ష చేస్తాం. మా ఊరి ప్రజలము ఊరందరం ఐక్యమత్యంగా ఉన్నాం. మా లోపల మాకు ఎలాంటి శిక్ష పెట్టకుండా ఇంకోసారి అబద్ధం మాట్లాడకుండా చూడాలి జీవన్ రెడ్డి గారు. ఇదే హెచ్చరిస్తున్నాం. ఓడిపోయిన చిత్తుగా ఓడిపోయిన అతనికి ఏం చేయాలో తోయక అతను మాట్లాడే మాటలు ఒక్కటి కూడా కించమెత్తు. ఆయన మా రాకేష్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే ఈయన కొంచెం లిక్కర్ రాగి ఆయన దగ్గరకు కూడా మాట్లాడు. అలాంటి వ్యక్తిని డ్రగ్స్ వాడుతున్నావు, నువ్వు కోకేన్ వాడుతున్నావు, ఆయన మతి భ్రమించింది. మేము ఒకటే చెప్తున్నాము, నువ్వు మా ఊరోడు అని చెప్తున్నావు. నువ్వు మా ఊరోడు ఎప్పుడైనా మాకు తెలియదు, ఈ ఊరోళ్ళకే తెలియదు, అంకాపూర్ అని చెప్తున్నాడు ఆయన. ఇలాంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడితే ఏదన్నా తిన అన్నట్టు ఏదన్నా నువ్వు నిజం ఉంటే మాట్లాడేదన్నా, కానీ ఒక చిన్న పిల్లలు ఓటర్ల కాడ ఏదైనా అబద్ధాలు ఆడతారు చూడ, ఆ విధంగా ఆయన అలా మాట్లాడు. ఇక ముందు ఎప్పుడైనా అలా మాట్లాడితే మాత్రం నీ ఇంటికి వస్తాం మేము ఊరోళ్ళందరం. నువ్వేందో మేమేందో చూసుకుందాం. మా సంఘం గురించి మాట్లాడు, మా సంఘం గురించి అయినా తెలుసు. నీ స్థాయి కాదు మా గురిడిరెడ్డి సంఘం గురించి.